మనిషిని అతని మనోస్థితుల్ని బట్టి బుద్ధుడు విశ్లేషించాడు. మనసుకు మొదటి అవరోధం కామవాంఛ. ఈ వాంఛ అల్లుకొని ఉన్న మనసు రంగులు కలిపిన నీటిలాంటిది. రంగుల వల్ల నీటిలో మన ప్రతిబింబాన్ని మనం స్పష్టంగా చూడలేం. అలాగే రెండో అవరోధం ఈర్ష్య. దీనివల్ల మనసు కొతకొతా ఉడికిపోతుంది, తెర్లిపోతుంది, అనగా సలసలా పొంగిపోతుంది. ఇలాంటి అవరోధం ఉన్నవారి మనసు తెర్లే నీటిలాంటిది. వేడెక్కి తెల్లుతున్న నీటిలో మన ప్రతిబింబాన్ని మనం చూడలేం కదా. ఇక మనసుకు ఆవరించే మూడో అవరోధం సోమరితనం. ఈ సోమరితనం ఉన్నవాడు రాజకుంభి అనే పురుగులాంటివాడు. ఆ పురుగు రోజంతా కదిలినా 2 అంగుళాల దూరమైనా వెళ్లలేదు. వానపాము కన్నా, నత్త కన్నా సోమరి రాజకుంభి. ఒకరోజు వేగంగా కదిలే కాళ్లజెర్రి రాజకుంభితో, మిత్రమా రాజకుంభి, నీ నడక చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు. ఎప్పుడైనా అడవి అంటుకుంటే ఏం చేస్తావ్? ఏమైపోతావ్ అని అడిగింది.